రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై ఎమ్మెల్సీ పేరబొత్తుల రాజశేఖరం, బీటీ నాయుడు, బీద రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తుందని, నాన్ మేజర్ పోర్టులు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ డీప్ వాటర్ పోర్టులు మారిటైమ్ బోర్డు నియంత్రణలో PPP మోడల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యారిటైమ్ బోర్డు నియంత్రణ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో PPP మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద నాన్ మేజర్ పోర్టు APMB కింద మ్యారిటైమ్ బోర్డు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. ఈ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ PPP మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ PPP మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ PPP మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని AP మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది, 2 మెట్రిక్ టన్స్. సి ప్రశ్నకు సమాధానం, EPC విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, EPC విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, EPC విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, PPP పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్టులో ఉంది. అదేవిధంగా డీ పోర్ట్ దీనికి సమాధానం, ల్యాండ్ లార్డ్ మోడ్లో నిర్మిస్తున్న పోర్టులైన మూలాపేట పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ మరియు రామాయణపట్నం పోర్ట్ రైలు మరియు రోడ్ కనెక్టివిటీ అవసరమైన భూమి మరియు నిర్మాణ ఖర్చులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు సమకూరుస్తుంది. PPP విధానంలో కాకినాడ సెట్ పోర్ట్ విషయంలో NH16కి రోడ్డు అనుసంధానాన్ని NHAI అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీదారుడు ఖర్చుతో రైలు అనుసంధానానికి భూసేకరణకు వీలు కల్పిస్తుంది. అధ్యక్ష.